నమస్తే. హైడ్రా మరోసారి దూకుడు పెంచిందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు చూసుకుంటే ఇటు హైడ్రా అనేది ప్రధానంగా 4 కుంటల చెరువులు కబ్జా ఏవైతే ఉన్నాయో సో వాటిని కాపాడుకోవడానికి హైడ్రా తీసుకొచ్చిందని చెప్పేసి మనకు చాలా సందర్భాలు అయిపోయింది. అయితే ఇప్పుడు శిల్పారామం మాదాపూర్‌లోని శిల్పారామం అపోజిట్ ఏదైతే బస్తీ ఉందో తిమ్మిరి చెరువు, తిమ్మిరి కుంట కావచ్చు, తిమ్మిరి చెరువు ఏదైతే ఉందో సో దానికి ఆనుకొని బస్తీ ఏదైతే ఉందో సో దాంట్లో ఈ బస్తీలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా హైడ్రా అధికారులు వచ్చేసి సో మీరు తక్షణం ఇది ఖాళీ చేయాలి. ఇది ఎఫ్టీఎల్ జోన్‌లోకి వచ్చింది. సో మీరు ఖాళీ చేసి సో ఆల్టర్నేట్ ఎటన్నా చూసుకోండి, లేకపోతే బుల్డోజ్ చేస్తాం, మేము కంప్లీట్గా మీ గుడిసెలు అవుతాను అవన్నీ కూడా కూలి చేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్పారు. అండ్ మాకు కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా అధికారులు వచ్చి మాకు చెప్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. బాధితులు ఏం చేస్తే ఎవరైతే గుడిసెలు ఈ బస్సులు ఎవరైతే ఉందో వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వీళ్ళు గత 30 సంవత్సరాలుగా ఉన్నాం, మేము చంద్రబాబు హయాంలోనే వచ్చి ఇక్కడ మేము నివసిస్తున్నాం. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి తీసేయమంటే ఎట్లా, మాకు ఓటర్ ఐడి కార్డులు కావచ్చు ఇవన్నీ కూడా మాకు ఉన్నాయి, ఇక్కడనే లోకల్గా ఉన్నాం, మేము లోకల్ 30 సంవత్సరాలు ఉంటే మేము ఇక్కడనే ఓట్లు వేస్తున్నామని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మన వారితో కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సమ చెప్పండి, మీ పేరేంది, ఏ ఊరు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మాది ఆంధ్ర సార్. కే పాపం అండి నా పేరు. మాది ఆంధ్ర అండి. మేము ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది సార్. ఆంధ్ర నుంచి ఇక్కడికండి. ఇప్పుడు మాకు ఇంటికి వెళ్ళి ఉంటాకే స్థలం కూడా లేదు సార్. మా ఇల్లు అన్ని కూడా పాడైపోయినాయి. మేము ఉంటాక ఆకాశం కూడా లేదు సార్. మాకు అక్కడ 10 పైసలు పని లేదండి. ఆంధ్రాలో పనులు ఉంటాయో లేదో మీకు తెలుసు, ప్లస్ మీకు తెలుసు కదా సార్. మేము చెప్పేది ఏమి లేదండి. ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళిన అవకాశం లేదు సార్. ఏదో ఇక్కడ ఎంతో కొద్ది గొప్ప 30 సంవత్సరాల ముందు వచ్చారు కదా, సో అప్పుడు ఎట్లుండి ఇదంతా ఇంత లోతు రాళ్ళు, పాములు, పొట్టలు, తుప్పలు ఇవన్నీ ఉండేసారు. ఇవన్నీ ఏదో సాగు చేసుకుని మేము అక్కడ పనిచేస్తుంటే ఇది మనకు సంబంధించిన స్థలం, అది మీరు అక్కడికి వెళ్ళి ఉండండి, ఇక్కడ మీకు ప్లేస్ లేదని శిల్పారం సార్లు చెప్పారయ్యా. శిల్పారంలో ఉండి మేము పని చేసుకుంటుంటే చెప్తే మేము వచ్చి ఇదంతా సాగు చేసుకొని ఇదంతా మేము వండి చేసుకొని మేము ఇవ్వండి మా గుడిసెలు చూడండి ఒకసారి, మీరు ఈ గుడిసెల్లో ఉంటున్నామయ్యా. ఈ 30 సంవత్సరాల కానించి మమ్మల్ని ఎవరు కూడా వచ్చి మీరు ఖాళీ చెయ్యండి, ఇది గవర్నమెంట్ది, ఎప్పటికైనా మీరు వెళ్ళిపోవాలని ఒక్కసారైనా మమ్మల్ని హెచ్చరించాలి కదా సార్. మమ్మల్ని ఎవరు హెచ్చరించలేదు, మాకు ఎవరో తెలియపరచలేదు, మాకు ఎవరో చెప్పలేదు. అటువంటి అప్పుడు మేము ఉంటామని ధీమా ఉంటుందా? అందుట్లో మేము బయటికి వెళ్ళి మాట్లాడే స్కోప్ మా దగ్గర లేదండి. మేము బయటికి వెళ్ళి మాట్లాడలేమండి. వచ్చిన కానించి ఇక్కడే ఉన్నామండి. బయటికి ఏం పనులు చేసుకుంటారమ్మా? ఇక 30 హౌస్ స్పీకింగ్ అండి, ల్యాండ్ స్కీపింగ్, తర్వాత బాత్రూమ్, టాయిలెట్లు. నేను టాయిలెట్లు కాడ చేస్తాను సార్. నాకు ఖాళీ రూపాయి సార్, ఖాళీ రూపాయి కానీ శిల్పారం దొరుకుని 10 పైసలు ఇవ్వలేదయ్యా. మాకు ఎవరు ఏం సాయం చేయలేదయ్యా. మేము కరోనా వచ్చినా మమ్మల్ని మేము చచ్చిపోయామో బతుకమో అని లేదు. ఈ దారి మూసేశారండి. దారి మూసేస్తే మేము కాళ్ళు కడుపట్టుకొని దారి ఏదో తీయించుకున్నాం. మేము ఈ మారుమూల మీద ఉన్నామని ఎవరికి తెలియదు, ఎవరు ఇక్కడికి వస్తలేదు. మీకు తెలుసు కదా సార్, మేము ఏ మూలలో ఉన్నామో, ఏ గలేజీలో ఉన్నామో, మేము ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నామో మీరు చూస్తున్నారు కదా. మేము అబద్ధమాడి పని ఏం లేదు కదా. మరి ఇంకా అటువంటిప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోము, మేము ఏం చెయ్యం. ఉంటాయి 200 కుటుంబాలు ఉంటాయి సార్. 200 పైకి మీరు ఎక్కడి నుంచి పైకి వెళ్ళి చూసుకోండి. ఇదిగోండి పిల్ల జలతోటి మేము బియ్యం కడుగు పొయ్యి మీద పెట్టుకొని అన్నం వండుకుందాం అనేటప్పటికి ఆడ ఐడి వాళ్ళు వచ్చేసి కుక్కలేరు వస్తుంది, కారు వస్తుంది, బీసీఎఫ్ వస్తుంది, అది వస్తుంది, మేము తొక్కిచ్చేస్తుంటే భయం కదా సరే. ఇక్కడ మీకు బాగుందంటే మీరు భయపడరా? ఐడి వాళ్ళు వచ్చి అలాగ అంటున్నారు. వండుకున్న కూడు కూడా తింటాక లేదు సార్, వండుకున్న అన్నం కూడా తింటాక లేదు సార్. అంత పరిస్థితిలో ఉన్నామయ్యా మేమేం చెప్పు. మాకు ఒక్క న్యాయం చేయండి అయ్యా. మాకు అపార్ట్మెంట్లు కావాలని అంటలేదయ్యా, మాకు పెద్ద బిల్డింగ్లు కావాలంటలేదయ్యా, లేకపోతే మాకు ఇంత డబ్బు ఇవ్వండి అని అంటలేదయ్యా. తల దాచుకుంటా స్థలమే ఇవ్వండియ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. ఎవరికి మొర పెట్టుకున్నా ఇదే మొర పెట్టుకున్నా. మాకు ఇదిగోండి ఇది కరెంటు బిల్లు ఉంది, ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. ఇక్కడే మేము గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మేము ఇప్పుడు ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము 3 రోజుల నుంచి మాకు భయంగానే బతుకుతున్నాం. మాకు ఎప్పుడు వచ్చి వాళ్ళు తీసేస్తారు అనేది ఒకటే భయంగా ఉంది. మాకంటూ ఒక ఆధారం చూపించండి. మేము కోరుకునేది ఒకటే సార్. ఆ రంగనాథ్ సార్ కూడా మమ్మల్ని ఒకసారి కనికరించండి సార్. మేము అనేది ఇది ఒకటే సార్. మాకు ఇది తప్పించి ఇంకా లోకం తెలియదు సార్. మేము వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. మాకంటూ నేర్ చూపించండి సార్. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా మాకు ఏం ప్రయోజనం లేదు సార్. మాకు మీ నుండి మాకు సపోర్ట్ ఉంటే అదే సార్. మీరు ఏ విధంగా మీరు తీసుకెళ్లి వైరల్ చేస్తే మాకు ఒక నీడ అనేది మీరు మాకు సాయం చేస్తే మాకు అదే చాలు సార్. మా అన్ని ఇక్కడే ఉన్నాయి, ఆధార్ కార్డులు అన్ని ఇక్కడే ఉన్నాయి సార్. మా ఇదిగోండి సార్, ఇక్కడి నుంచి అంత పైకి వెళ్ళినా మొత్తం 60 నుండి 250 మంది కుటుంబాలు ఉంటాయి సార్. చిన్న నుంచి పెద్దోళ్ళ వరకు ఇక్కడే పనిచేస్తున్నాం సార్. మేము ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి సార్? మాకంటూ నేర్ చూపించండి సార్ ముందు. అంటే మీరు అప్పుడు 30 ఏళ్ల కింద 15 సంవత్సరాల కింద వచ్చినా సో మళ్ళీ అప్పుడు ఇదంతా చెరువు ఉంది, సో చెరువు పక్కన అప్పుడు చెరువులు, తేళ్లు, పాముల్లో కూడా ఉన్నాం సార్. మేము
మేము అలాగే బతుకుతున్నాం సార్. ఇప్పుడు అంటే 3 రోజుల నుంచి ఇది ఒక నరకంలా చూపించేస్తున్నారు సార్. ఇన్ని రోజుల నుంచి లేదు ఇప్పుడు ఎందుకు సార్? అది మాకు బాధ సార్. మాకంటూ నేరు చూపించండి సార్, అంతే సార్. ముఖ్యమంత్రి సార్, హైడ్రా అధికారులు మాకు ఇది మీకు మేము అది వస్తుంది, జేసీపీ వస్తుంది, తొక్కిచ్చేస్తాము, అవసరమంటే పోలీసులో కూడా పిలిపిస్తాము, మిమ్మల్ని ఖాళీ లాఠీ చార్జీ కొట్టి చూపిస్తాము చెప్తున్నా. నిన్న 4ంటికి కూడా వచ్చారు సార్, నిన్న మధ్యాహ్నం కూడా వచ్చారు సార్, మొత్తం అంతా రాత్రులు 2ంటికి కూడా వచ్చారు సార్. మాకైతే భయంగానే ఉంది సార్. మేము భేదోళం సార్, మేము అంత ఉన్నవాళ్ళం కూడా కాదు. కబ్జా చేస్తే మేము సొంతంగా ఇల్లే కట్టుకుంటాం కదా సార్. ఇంకా అంతకించి ఇంకేం మాకు ఒక నేడంటూ చూపించండి సార్, అంతకించి ఇంకేమీ లేదు మాకంటూ ఒక ఏం లేదు సార్. అంతే సార్, ప్రభుత్వాన్ని ఇది ఒకటే కోరుకుంటున్నాం సార్. బెడ్రూములు కావాలని మేము అంటాలే సార్. మాకు ఎలాంటి గుడిసెలు అన్నా వేసి ఎలాంటి ప్లేస్ అన్నా మాకు ఎక్కడైనా చూపించండి. డబుల్ బెడ్రూమ్ ఏమొద్దు, ఇట్లా ఉండడానికి ఒక ఆధారం కావాలి. మేమేమో మాకు అంత ఆశలు లేవు సార్, మేము ఉన్నవాళ్ళు లేవు. మాకు ఎలాంటి అన్నా మాకు ఇప్పుడు ఎలాగేసుకున్నాము, మాకు అలాగన్నా మాకు ఓపెన్ ప్లేస్ చూపించండి. అది కూడా మేము బరాయించుకొని మేము 4 ఏఫుల్ని 4 కర్రలు పాతుకొని ఈ బరకాలు వేసుకొని ఉంటాం. మాకు ఓపెన్ ప్లేస్ చూపించండి. మాకు డబుల్ బెడ్రూమ్లు మీరు ఇస్తారు, మేము తింటాము, మేము ఉంటాము అన్నది అదంతా కాలం జరగని పని అది. ఇక్కడ మాకు తాము ఇవ్వలేను అయినా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారంటే మాకేంటి నమ్మకం, మాకేంటి ప్రూఫ్, మాకేంటి అర్థం ఏంటి? మాకు ఇక్కడ ఇదే మమ్మల్ని ఉంటాక లేదు కదా. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా? మమ్మల్ని ఉంటాకే ఉయ్యాలు వేస్తారా? మాకేమన్నా మార్చి కార్డులు ఇస్తారా? ఏసీ కార్డులు ఇస్తారా? ఏసీ కార్డులు తిరుగుతున్నారు, పెద్ద ఏసీ బిల్డింగులో ఉంటారు. మా బాధ మీకు తెలీదా? మా వేదన మీకు తెలీదా? మా ఏడుపు మీకు తెలీదా? మీ చెవులు కనపడతాలేదా? మీ కళ్ళకి కనపడతాలేదా? 5 రోజుల కానించి భోజనం లేదా, నిద్ర లేదా, ఈ పసిపిల్లలతో ఎండలో ఉంటున్నావా లేదా? మా భయము మా బాధ మీకు తెలుస్తలేదా? అధికారులు మీకు దండం పెడతాను, రేవంత్ రెడ్డి మీకు దండం పెడతాను. మా మొరం మీరు ఆలకించండి. మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, మాకు ఇలాంటి ప్లేసే కావాలి. ఇలాంటి ప్లేస్ లో మమ్మల్ని తీసుకెళ్లి పడేయండి. మాకేం అంత ఆస్తులు ఏమో ఉండడానికి ఉంటే చాలు, ఉండడానికి తాగుంటే చాలు, ఉంటాక నేను ఉంటే చాలు, మాకేమొద్దు. మాకు ఉయ్యాల కావాలంటా లేదు, మాకు మేళ్ళ కావాలంటా లేదు, మాకు ఉంటాకే ఇలాంటి నేను ఉంటే చాలు. ఆ నీడ కూడా మేమే వేసుకుంటాం. మీది ఇది మీది అని మాకు కొద్దిగా చూపించండి. దాంట్లో మేము వేసుకుంటాం, మేముంటాం. మిమ్మల్ని ఇవ్వని కూడా మేము అనము. మీరు కూలోళ్ళు ఇచ్చి లేకపోతే మీరు ఎక్కడ అపార్ట్మెంట్లో మనుషులు ఇచ్చి మాకు చెయ్యాలని మేము అంటలేదు. మాకు ఇదిగో నీది నీది అని మాలో ఐక్యతగా ఉండేలాగా మాకు ఆ ప్లేస్ చూపించి మాకు దారి చూపించండి అయ్యా. మీరు 2 కాళ్ళు పట్టుకొని దండం పెడతాను. ఇంకంతగా నేను ఇంకేం చెయ్యి. నా బిడ్డలు తోలిపోవా. నా మనవలో ఆడానండి. ఆ పసిపిల్లలతో ఎక్కడికి వెళ్ళిపోమయ్యా, ఎక్కడికి వెళ్ళిపోవు. షుగర్ బీపీ మనుషులు, కుంటోళ్ళు, కోతోపాలు, కళ్ళు లేని వాళ్ళు అనుకోండి 4 రోజులు అయింది ఆయనకి ఆపరేషన్ చేయించి. అలాంటి వాళ్ళు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోవయ్యా, ఎటు వెళ్ళిపోవయ్యా? మేము ఈ ఎండలోని ఈ మే నెలలోని ఏ చెట్టు కింద ఉండవయ్యా? పోనీ ఆ చెట్టు అనే చూపించండి. మీరు ఏ చెట్టు కింద ఉండమంటున్నారు, ఆ చెట్టు అనే చూపించండి. పోనీ ఏ బస్ స్టాప్ లో ఉండమంటారో అదనే చూపించండి. లేకపోతే ఏ రైల్వే స్టేషన్ లో ఉంటారో అదనే చూపించండి. మరి మీ అవకాశం లేదే రైల్వే స్టేషన్ లో మాకు అవకాశం ఎవరు? చెట్టు కింద కూడా మాకు అవకాశం ఎవరు? ఆ పుట్ట కింద కూడా మాకు అవకాశం ఎవరు? ఇలాంటి ప్లేసుల్లోనే మమ్మల్ని మీరు గింటేసినప్పుడు మాకు ఆ చెట్టు కింద, ఆ పుట్ట కింద, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాప్ లో ఎవరిస్తారో మాకు ఆస్కారం ఎవరు కల్పిస్తారో అక్కడికి ఐడి వాళ్ళు తీసుకొచ్చి కొట్టచ్చు, పోలీసు వాళ్ళు వచ్చి కొట్టచ్చు, లేకపోతే ఇంకొకరు వచ్చి కొట్టచ్చు. మా పరిస్థితి ఏంటి? మా స్థితి గమనేంటి? మేము ఎవరో చెప్పుకోము. మేము నిన్ను ఓట్లేసి గెలిపిస్తాము, నువ్వు ఓట్లయ్యన్నా పేదోళ్ళు పెంచాను ఉంటానన్నా, పేదోళ్ళకి న్యాయం చేస్తానన్నా, పేదోళ్ళ దారి తీసుకొస్తానన్నా, పేదలకు భోజనం పెడతానన్నా. ఇక్కడ తెలంగాణ అన్ని ఓటక్కులు ఉన్నాయి, మాకు అందరికి ఇక్కడే ఉన్నాయి. మేము ఇలాంటి టెన్లో బోరబంది వెళ్ళేసాము ఓటు. రేవంత్ రెడ్డి అస్తం మీద గుద్దుడానికి మా నెత్తి మీద గుద్దాడు, అంతే కదా. అస్తం మీద మేము గుద్దాం, మా నెత్తి మీద గుద్దాడు. మాకు తింటాకు ముద్ద లేకుండా, ఈ రోజు నాకు కంటి మీద నిద్ర లేకుండా మమ్మల్ని ఈ రకంగా చేశాడు. ఏం చెయ్యము, ఎవరికి చెప్పుకోము, ఎక్కడ చెప్పుకోము, ఏ దేవుడు చెప్పు అయ్యా రేవంత్ రెడ్డి. మేము ఎక్కడ చెప్పము, నీ 2 కాళ్ళకి దండం పెడతా. మమ్మల్ని చూసి ఒక్కసారి కనికరించి, మాకు ఎక్కడ నేర చూపిస్తావు. నీ దయ, నీ దయతో మేము బతుకుతున్నాం.
మేము ఏమో మాకు పచ్చని పర్వాలని అంటే ఏ చట్టం అంటలేదు, మాకు పాలేసి నువ్వే చెట్టు పోవని అంటలేదు. సో ఉండడానికి ఒక ఆ? జాగా ఇస్తే మాకు ఉంటాకే తలలో దాచుకుంటాకే మన సో విన్నారు కదా. సో ఇది చెప్తారు బాధితులు ప్రధానంగా. మాకేమి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అంగులు ఆర్వాడాలు ఏం అవసరం లేదు, మాకు ఇంకో దగ్గర ఈ బస్తీ నుంచి ఖాళీ చేయమంటారు, సరే చేస్తాం, కానీ ఇంకో దగ్గర ఉండడానికి అక్కడ మీరు ఏం ఖాళీ స్థలం చూపించాలి, మేము గుడిసెలు వేసుకుంటే మళ్ళీ మా జోలికి రాకుండా అని చెప్పేసి కూడా వీళ్ళు పెట్టుకుంటారు. అండ్ ఓటు హక్కులు కూడా కంప్లీట్ ఇక్కడ ఉన్నాయి. సో మేము మీకు ఓట్లు కూడా మీకు వేస్తాం ఓట్లు. సో కాబట్టి మాకు ఈ విధంగా అంటే ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి ప్రధానంగా వీరు మాట్లాడుతారు. ఒకసారి మాట్లాడుతుంది మీకు చెప్పండి అమ్మా. మీరు మేము 30 సంవత్సరాలు పెట్టించుంటున్నామండి. చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాము. ఒకటి మాకు జాగా చూపించండి, మాకు ఏమొద్దు, మాకు డబర్ బెడ్లు వద్దు, మాకు అపార్ట్మెంట్లు వద్దు, మాకు ఏమో అక్కర్లేదు. మాకు చిన్న జాగా చూపిస్తే ఆ చిన్న జాగాలో ఇంత గుడిసెలు వేసుకుని ఉంటాం. మళ్ళీ అక్కడ నుంచి కూడా ఒకవేళ సపోజ్ ఆ జాగా చూపించి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోమంటే మళ్ళీ అప్పుడేనమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు, గ్యారంటీ ఏముందండి మాకు? ఇక్కడే స్థానం లేదు కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మాకేం అక్కర్లేదు, మాకు కొంచెం జాగా చూపిస్తే మేము వెళ్ళిపోతాం. చెరువు FTL జోన్ అవన్నీ అంటారు అమ్మా, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి. ఇక్కడ చెరువులో నీళ్లు లేవు, ఏమీ లేవండి. చెరువు మునిగిపోయినా మా ఇక్కడికి రావు. మేము 30 సంవత్సరాలు బట్టి నుంచి ఉంటున్నాం. 30 సంవత్సరాలుగా ఏ అధికారులు కూడా ఎవరు రాలే, ఏ అధికారం రాలేదు, ఏ అవకాశం కూడా లేదు, రాలేదు ఎవరన్నా కూడా. ఆ రోజున ఓట్లకు వచ్చినప్పుడు కాంగ్రెస్ మీకు ఈ డాబాలు కట్టిస్తాం, మీకు ఆ రెండు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము చెప్పారు. ఆ రోజున చెప్పారు. లేకపోతే ఇక్కడే మీకు స్థలాలు ఇక్కడే స్థలాలు ఇచ్చి మీకు ఇక్కడే రేక్ సెట్ కానీ డాబాలు కానీ ఏదో ఒకటి చేస్తాము. మీకు బాత్రూమ్లు కట్టిస్తాము, మీకు నల్ల వేస్తాము, కరెంట్ బిల్లు కరెంట్ వేస్తాము, అన్ని చెప్పారు ఆ రోజున. ఆ రోజున వచ్చి అన్ని ఇచ్చారు, హామీ ఇచ్చారే. ఈ రోజున వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేము ఏమైపోవాలి చెప్పండి, మాకు చెప్పండి. హైడ్రా అధికారులు వచ్చి ఏం చెప్పారు మీకు? ముందు ఇమ్మీడియట్ గా మీరు ఖాళీ చేయండి. మీరు ఖాళీ చేయకపోతే మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మేము ఏం తొక్కుకొని వెళ్ళిపోతాం అంటున్నారు. ఇట్లనే చెప్పారు, తొక్కుకొని వెళ్ళిపోతాం అంటున్నారు. మీరు అంతకించి తొక్కుకొని వెళ్ళిపోయినా సరే మీ ప్రాణాలు పోయినా మాకు సంబంధం లేదు. ఇట్లనే చెప్పారు. నేను 5 రోజులు బట్టి నుంచి ఈ ఆటకు 5 రోజులు బట్టి నుంచి తిండి లేవు, తిప్పలు లేవు, మంచినీళ్ళు తానాలు లేవు, ఏమి లేవు. అలాగే ఆకలితో మనం మాడిపోయి ఉంటున్నా తప్ప ఏమో ఎక్కడికి వెళ్ళాలి, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియక పిచ్చకపోయి అనుకుంటున్నాం. మేము ఓట్లప్పుడు అడిగినాక వచ్చిన ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ వాళ్ళ దగ్గర పోయి రామ్మ పోయి మనం మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మాకు 4 కోళ్ళ మరి తప్ప మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలని మాకు తెలియలేదు. మాకు తెలియలేదు. ఒకటి హైడ్రా వాళ్ళు వచ్చి మీరు ఖాళీ చేయండి, మీరు ఖాళీ చేయకపోతే తొక్కిచ్చేస్తాం, లేకపోతే లేడీస్ కానిస్టేబుల్ కానీ తీసుకొచ్చి చిత కొట్టేసి మమ్మల్ని పంపిస్తాం అంటున్నారు. ఏం చేయాలండి? సామానం కూడా దొరకదు అంటున్నారు సార్. మరి ఏం చేయాలి సార్? మేము ఎలా బతకాలి సార్? మాకు ఏం తెలుసు సార్? శిల్పారాలో పని చేసుకుంటున్నాం, ఆ డబ్బులకే బతుకుతున్నాం. పిల్లల్ని చూసుకోవాలి, మరి ఇట్లకి వెళ్ళాలి, ఇంకెలాగ సార్? మీరే చెప్పండి సార్. మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? ఏం చేయాలి? తెచ్చుకుంటే 10,000 పిల్లల్ని పెంచుకోమా, రెంట గెట్టుకోమా, తిన్నాకుండమా? 1500 కానీ చేసాం శిల్పారావులోని మా అమ్మలాల్లో కట్టని. ఇప్పుడు మేము పెద్దలు అయిపోయాం, పిల్లలు ఉట్టారు, మాకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? మా హస్బెండ్ పని చేస్తేనే కానీ మేము పిల్లలు చూసుకోవాలి, తేవాలి, తినాలి. మరి రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 10,000 20,000 ఎక్కడ తీసుకోవాలి సార్? ఓట్లు ఇక్కడ ఉన్నాయి, అన్ని ఇక్కడ ఉన్నాయి. మరి ఏం చేయాలి సార్? ఏమీ లేవు. మేము ఆంధ్రాలో ఉంటే ఇల్లు ఉంటే స్థలాలు ఉంటే మేము అక్కడే ఉంటాం కదా, ఆడే ఉంటాం కదా, 7 దాకా రాం కదా, ఇక్కడ దాకా రాం కదా. ఇలాంటి గుడిసెలో ఎక్కడుంటారు? మేము కబ్జా చేసుకున్నాం. మేము కబ్జా చేసుకున్న వాళ్ళు అయితే మేము డాబాలు కట్టుకొని అపార్ట్మెంట్లు వేసుకుని ఉంటాం కదా. 5 వరకు కొనుక్కుంటే 500 రూపాయలు లేవు మా దగ్గర. టీ తాగితే 10 రూపాయలు లేవు. టీ తాగితే కూడా 10 రూపాయలు లేవు. మాకు ఇచ్చిన నాదులు లేడు. అందరూ భయపడుతున్నాం. ఏం జరుగుతుంది ఏంటి? మాకు ఏ నాయకుడు వస్తారు? మాకు ఎవరు వస్తారో ఆదుకుంటా కానీ ఏం చేయాలో తెలియక ఏడ్చుకొని కూర్చొని ఉంటున్నాం. ఆయన రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినందుకు మాకు ఉరి శిక్ష చేశాడు ఆయన. సెంట్రల్ జైలు శిక్ష, మాకు సెంట్రల్ జైలు శిక్ష అయినా ఉరి శిక్ష అయినా ఒకటే. ఇలా చేశారు మాకు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు అంక చూడండి, సెంటు పిల్లలతో ఎక్కడ పోవాలి? తొక్కిచ్చేస్తామన్నారు, మొత్తం తొక్కిచ్చేస్తాము. ఏం చేయాలో తెలుస్తలేదు. మరి ఏం చేయాలా? మీరు తీసారా దాత మేము గంటేవా? పోలీసులు మరి ఏం చేయాలి? ఇక్కడ చచ్చిపోతాం సార్. సెంటు పిల్ల నా మనవరాలు, నా కొడుకు పెట్ట పిల్లలు పెట్టుకొని ఉంటున్నాను, చిన్న పిల్లలు పెట్టుకొని ఉంటున్నాను. ఈ పిల్లలు తీసుకుని ఎక్కడికి పోవాలి? చెప్పండి ఒకసారి, నాకు న్యాయం చేయండి, మాకు తలాలు ఇవ్వండి. మాకు ఇంత
మాకు కొంచెం జాగానే ఇవ్వండి. మాకేమొద్దు, మాకు అపార్ట్మెంట్ వద్దు, మాకేమొద్దు. మాకు కొంచెం జాగా ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఇవన్నీ పీక్కొని అక్కడికి వెళ్ళిపోతాం. ఎన్ని వద్దులు టైం ఎన్ని వద్దులు ఇచ్చారు హైడ్రా అధికారులు వచ్చి మీరు ఎప్పుడు వచ్చి గుల కొడుతున్నారు? ఇవాళ ఖాళీ చేయమన్నారు. 3 రోజులు పెట్టి నుంచి ఖాళీ చేయమంటున్నారు. డైలీ వస్తురా? డైలీ వస్తున్నారు. మీరు మీడియాలో వెళ్ళిపోగాలి వాళ్ళు వస్తారు. ఆ పైన ఉన్నారు ఖాళీ చేయమంటున్నారు. మేము ఎక్కడికైనా పోవాలి. ఈ చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? మాకేంటి అధికారం? ఏం చేయాలి చెప్పరు, ఏం చేయాలి చెప్పండి సార్ మీరే. మొత్తం ఏం చేయాలి? మొత్తం ఈ రూపాయి డబ్బులు లేవు, తిండి లేదు, ఏమీ లేదు. ఇలా భయపడుతుంటే మరి ఏం చేయాలి సార్? ఈ సవన్నస్ వస్తాం మరి ఏం చేయాలా? వాళ్ళు వచ్చి గుద్దేస్తే మేము చచ్చిపోతాం మరి ఏం చేయాలి? ఇంకంతే కదా, తప్పే కదా మరి. అంతే, మీరు వెళ్ళిపోవాలంటే ఇంకా ఎక్కడే చచ్చిపోతాం సార్. ఏ పెట్రోల్ వేసుకుని ఇక్కడ ఏ గుడిసెలు అంటుకుని గుడిసెల్లోనే చచ్చిపోతాం. పెట్రోల్ తెచ్చుకొని ఒక 50 రూపాయలు పెట్రోల్ తెచ్చుకొని అందరు తగలేసేసుకుంటాం. మా మీద నుంచి వెళ్ళిపోమనండి. ఏం చేసుకున్నా చేసుకోమని. ఇక్కడి నుంచి మేము వెళ్ళమో కదలమో కదలమండి. ఇక్కడి నుంచి కదలము. మాకు జాగా చూపితే వెళ్ళిపోతాము. మాకు ఒక్కటే కావాలి, మాకు జాగా కావాలి. లేకపోతే ఈ జాగా ఇవ్వండి. పోనీ ఇక్కడ జాగా ఇవ్వకపోయినా వేరే చోట ఎక్కడైనా గవర్నమెంట్ జాగా ఇవ్వమనండి. మాది ఒక్కటే, మాకు ఇంకేమొద్దు. మేము కొట్టుకొని వచ్చాము ఇక్కడికి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని. ఈ చిన్నారి బిడ్డలకు చూసి అయ్యా రేవంత్ రెడ్డి మీకు జాగారం లేదా? మీకు లేదా? ఈ చిన్న చిన్న బిడ్డలకు గుర్తు లేదా? ఆ రోజు ఓట్లు వచ్చినప్పుడు లేదా? ఆ రోజు హామీ ఇచ్చారే, ఆ రోజు ఏమైపోయింది? ఈ రోజు ఏమైపోయింది? ఈ చిన్నారి బిడ్డలు చూసి మొక్క చూసి చాలా కలుగుతుంది మీకు. మమ్మల్ని ఏమైమంటారు చెప్పండి, ఒకసారి సహాయం చేయండి మాకు. పక్కా ఇల్లు కట్టిస్తాము, కరెంట్ వేయిస్తాము, బాత్రూమ్లు కట్టిస్తాము, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము అన్ని చెప్పారు. అని ఆ రోజు నాడు చెప్పారు. చెప్పి ఈ రోజు నాడు ఒక్కరు రావట్లేదు. ఫోన్ నెంబర్ ఇస్తలేదు సార్, ఫోన్ నెంబర్లు కూడా ఇస్తలేదు. వచ్చిన వాళ్ళు అడుగుతుంటే నెంబర్లు కూడా ఇస్తలేదు. ఎవరు లేవు, మా దగ్గర ఏమి లేవు. మీరు ఖాళీ చేస్తారా లేదా? దాన్ని గట్టి పడతాం, దాన్ని పీక్ పడతాం. పోలీసులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఏం చెప్పాలి సార్? భయపెట్టేస్తున్నారు సార్. ఏం చేయాలి సార్? పెద్దోళ్ళ నెంబర్ ఇవ్వమంటే నెంబర్ లేవు. ఏం చేసుకుంటారు చేసుకోండి. మీరు తీస్తారా, కట్ చేస్తారా లేదా తొక్కిచ్చేస్తాం. మొత్తం మరి ఏం చేస్తారో తెలియదు. పారిపోతారు లేదా అని చెప్తున్నారు సార్. ఇంకెక్కడ పోవాలి సార్ చెప్పండి మీరు? ఏం పనులు చేసుకుంటారమ్మా ఇక్కడ? అయ్యా చిలపారులో పని చేసుకుంటాం. అయ్యా అందరూ చిలపారులో పని చేసుకున్న వాళ్ళే. 11,000 జీతాలు, 11,000 జీతాలు. నాకు 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు. నా కొడుకు బిడ్డ అయిపోయిన. నా భర్తకి 2 కిడ్నీలు పోయినాయి. ఆయన ఇక్కడ లేడు, మందుల కోసం ఆంధ్రాకి వెళ్ళాడు. ఆయన టాబ్లెట్లు తెచ్చుకుంటాకి 11,000 రూపాయలు ఎట్టి, ఆయన 5,000 రూపాయలు మందులకు పోతే 6,000 రూపాయలు ఎట్టి ఇక్కడ ఉంటున్నాం మేము. తిండి ఒక పూట తిని ఒక పూట పొద్దుండి డ్యూటీకి వెళ్తున్నాం. శిల్పాల వాళ్ళు కూడా జీతాలు పెంచరు, ఆ జీతాలతో అలాగే ఉంటున్నాము మేము. ఈ 11,000 రూపాయలు ఎట్టి ఇంటి అద్దె కట్టుకొని ఉండాలంటే మాకు స్తోమత మాకు లేదయ్యా, మాకు లేదు. ఆ 11,000 రూపాయలు ఎట్టి స్తోమత 15,000 కట్టాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకోవాలి? 15,000 ఇక్కడ కూడా ఉన్నాయి కదా. అంటే అక్కడ మా ఊళ్ళు మా ఆడపడుచులు ఉన్నారు, ఆంధ్రాకి ఇచ్చాం. అక్కడ ఇక్కడంటే ఎక్కువ, ఇక్కడ మేము తట్టుకోలేము. అక్కడ మా ఆంధ్రాలో మా ఆడపడుచులు ఉన్నారు, అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. అక్కడ మందులు తెచ్చుకుంటే వెళ్ళాడు మా ఆయన. నెలలో 5,000 రూపాయలు అవుతాయి. ఇక్కడైతే ఇక్కడ ఈ హాస్పిటల్ అయితే మేము 2 కిడ్నీలు అమ్ముకోవాలి. నా 2 కిడ్నీలు అమ్ముకొని మా ఆయన బాగు చేయించుకోవాలి. అది మా ఆడపడుచులు ఉన్నారు కాబట్టి అక్కడ మా ఆయన మందుల కోసం వెళ్ళాడు. నేను మొన్న వెళ్ళాడు 3 రోజులు. ఆయన వెళ్ళి కానీ ఈ గొడవలు చెప్పండి అమ్మా. అంటే మీకు నీళ్ళు కరెంట్ అయితే ఎలా తెచ్చుకుంటున్నాను కరెంట్, కానీ ఇదిగో నీళ్ళు లేవండి. ఓ బాత్రూమ్కి వెళ్తాకలేదు. ఇలాగా మేము నరకం చూస్తున్నాం ఇక్కడ. కానీ మమ్మల్ని ఇలా ఏడిపించొచ్చా? మా పిల్లలతోటి మా అమ్మతోటి ఇలా ఏడిపించొచ్చా చెప్పండి మీరు? మేము ఎలా బతకాలా? ఇప్పుడు ఖాళీ చేసామని పిల్లలు చదువులకి వెళ్తున్నారు, పరీక్షలు రాసుకుంటున్నారు, ఎగ్జామ్స్ లేకపోతే మరి ఆ పిల్లల చదువు ఏంటండి? మేము ఆ చదువుకోలేక కదా పేడకాళ్ళు ఎత్తుకుంటున్నాం. మరి మా పిల్లల్ని కూడా పేడకాళ్ళు ఎత్తితే ఎలాగా? అప్పుడు ఆ పిల్లలకు వయసు వచ్చింది, చదువుకున్న పిల్లలు ఉన్నారు, పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు. మరి ఎలాగా? ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి ఒకసారి.
సో అదే అంటే మీకు తాగునీటి కరెంట్ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా సో ఇంకో దగ్గర చూసుకోండి అని చెప్పి మరి చెప్తున్నారు. అయితే ఆ. మరి ఇస్తే వెళ్ళిపోతామండి. మనకి ఎక్కడ చూపిస్తారో మాకు జాగా చూపించండి. ఉమ్. ఆ జాగా చూపిస్తే మేము ఆ జాగాలోకి వెళ్ళిపోతాం. చెప్పిరా మళ్ళీ ఏమైనా ఎక్కడన్నా మాకు ఎక్కడ చూపిస్తామని చూపిస్తామని చెప్పారా? చెప్పలేదండి. మేము ఇక్కడ చూపించేదా కదలం. ఆ. చంపేస్తే చంపేయండి. ఆ. ఇంక ఎప్పుడైనా చచ్చిపోయేదే. ఉమ్. ఇయ్యాలైనా చచ్చిపోయేదే, రేపొద్దునైనా చచ్చిపోయేదే. ఉమ్. కానీ చంపేయండి. ఉమ్. కానీ మేము మట్టుకు కదలం ఇక్కడి నుంచి. వానలు గిన్నెలు వర్షాలు పడ్డప్పుడు ఎట్లా మాకు బాగానే ఉంటది. ఆ. వర్షాలు పడినా మాకు చెరువు ఉన్నా మాకు ఆ తల్లి మమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది. కానీ మాకు ఎప్పుడు ఏమి చెడ్డ చేయలేదు. ఆ. ఒక పాము గురించి కానీ, ఒక పుట్ట గురించి కానీ, ఒక దేని గురించి కూడా మాకు భయం లేదు. ఉమ్. గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటాం మేము. ఉమ్. అంతవరకు వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం మొత్తం. ఉమ్. మేము ప్రార్థనకి వెళ్ళేది మా కోసం వెళ్ళాం, ఉమ్. అధికారుల కోసం వెళ్తాం. ఉమ్. ఎందుకంటే అధికారులు మంచిగా ఉండాలి. అధికారులు బాగుంటేనే మేము బాగుంటాం. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం. వాళ్ళు వెళ్ళినప్పుడు, వాహనాల మీద వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కాపాడని మేము ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన అలా కాపాడుతుంది. కానీ దిక్కుమాలని చూసుకుంటలేరు. అద్దుకుంటలేదు, అలా మమ్మల్ని అర్థం చేసుకుంటలేదు. ఉం. మేము ఒక చర్చిలకు వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? అధికారులను దీవించండి, అధికారులతో మాట్లాడండి, అధికారులను ఎలా తీసుకెళ్తున్నారో మళ్ళీ తీసుకొచ్చే తోవలో పెట్టండి, మళ్ళీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలి. మేము ప్రార్థనలు చేస్తాం దేవుడి దగ్గరికి వెళ్ళి. మా కోసం చేసుకోం, మా బిడ్డల కోసం చేసుకోం, వాళ్ళ కోసం చేస్తాం మేము. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం, వాళ్ళు బాగోకపోతే మేము వారే బాగుంటాం. మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయమన్నప్పుడు మళ్ళీ ఎందుకు అమ్మాయి కాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు? వాళ్ళకి మంచి మనసులు ఎత్తాడేమో, 2 రోజులకి మంచి రోజు ఎత్తారేమో. కానీ మాకు మట్టికి మేము చంపేసినా మేము ఇక్కడే ఉంటామండి. ఇది జరగనే జరగదు. ఇది జరగదు, మేము చచ్చిపోతాం. ఉం. కానీ మేము ఇక్కడే ఉంటాం. దారి చూపితేనే మేము ఖాళీ చేసి వెళ్తాం. లేకపోతే మేము ఎలాగండి రెంట్ ఎలా కట్టుకుంటాం? వచ్చిన 10,000 11,000 తోటి మేము రెంటే కట్టుకుంటామా? మేము పిల్లలకే తినిపించుకుంటామా? మేమే తింటామా? ఉం. ఎలా వెళ్తాం మేము? వెళ్ళిపోండి ఖాళీ చేసేయండి అని అంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చుట్టూ వేరే అధికారులు ఎవరు కూడా వచ్చి మీకు కానీ ఇది ఇట్లా ఉండొద్దమ్మా, ఎప్పటికున్నా మీకు ఆపద, ఎప్పటికున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఎవరు వస్తుంది రాలేదండి. ఇప్పటికి వచ్చి ఒక్కరైనా ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు 5 రోజుల నుంచే మాకు ఇలా ఇబ్బంది చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదు. ఓట్లు అడిగనికి వచ్చినప్పుడు నాయకులు ఎవరు నాలీలు వస్తారా? ఈడికి వస్తారా ఓట్లు వస్తారు. మరి అప్పుడు అడిగే అప్పుడు వచ్చేటప్పుడు మీకు ఇది ఇస్తాము, అది ఇస్తాము, వాటర్ వేస్తాము, నల్లేస్తాము, ఇది అది అన్నారు. కానీ అయిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. లేదు, ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఏం చేయలేదు మాకు. ఉం. ఇప్పుడు సడన్ గా వచ్చారు, ఇదంతా కూల్ చేస్తాము, ఇదంతా పడగొట్టేస్తాం, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటున్నారు. ఉం. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపో అంటే ఏడికైనా వెళ్ళిపోతాం సార్. మేమైనా సరే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఉం. నేను 3 పిల్లల తల్లిని. ఇప్పుడు సడన్ గా ఎటైనా పోవాలంటే కిరాయి రూములు కూడా కట్టుకోలేము. అవును. కిరాయి రూములు కట్టుకునేంత పొజిషన్ కూడా మా దగ్గర లేదు. ఉం. శిల్పారంలో పనిచేసుకున్న ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు సడన్ గా వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోలేము. ఎక్కడైనా ఖాళీ స్థలంలో ఎక్కడైనా మాకు ప్లేస్ ఇస్తే ఉం. అది పోతాము, ఉం. లేదంటే ఇక్కడనే ఉంటాం, ఈయనే చచ్చిపోతాం కూడా అని. అంటే అంతే. రేపు వచ్చి ఎట్లాగైనా సరే బుల్డోజ్ చేసేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ FTL జోన్ కి వస్తే చెరువు కింద తాళము సైడ్ ఉండే ఇల్లీగల్ అంత అధికారులు చెప్తా ఉన్నారు కదా. అంటున్నారు సార్. మరి ఇప్పుడు కంటే ఖాళీ చేసి వెళ్ళిపోలేం కదా, మాకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. ఉం. కనీసం ఒక 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి ఎవరైనా వచ్చారా? ఉం. ఎవరైనా పలకరించారా? రాయకులు రాలేదు, ఎవరు రాలేదు మాకు. ఓట్ల కోసం మాత్రం వస్తారు. వచ్చారు ఓట్లు వేయించుకున్నారు, వెళ్ళిపోయారు. పట్టించుకునే లేదు. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం సార్? మేమన్నా సార్ చిన్న పిల్లలు పట్టుకొని అందరు ఇళ్లలో ఉన్నాం మేము. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోమంటే రోడ్డు మీద ఏడవని పోవాలి మేము. అదే కదా మా బాధ. ఇప్పుడు ఎవరైనా ఖాళీ స్థలం ఎవరైనా ఇప్పించుంటే అప్పుడు ఇక్కడి నుంచైనా ప్లేస్ కి వెళ్ళిపోయి కట్టుకుంటాం కదా. మేము ఆక్రమించేసామని అంటున్నారు, కానీ ఏం ఆక్రమించేస్తాం మేము? కొన్ని బిల్డింగ్ కట్టామా, రేక్ సెట్లు వేసేసామా మేము ఆక్రమించుకోవడానికి? ఏది లేదు కదా మాకు. ఈ గుడిసెల్లోనే ఉంటున్నాం, ఈ గుడిసెల్లోనే పని చేసుకొని బతుకుతున్నాము. దాన్ని కూడా మా పొట్టగుడు కూడా చెడగొట్టి అంత పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళైనా కొంచెం ఏదైనా ఆలోచించుకొనైనా మాకు న్యాయం చేయాలని మేము పోరాడుతున్నాం అంతే. సో చూసి ప్రధానంగా ఈ ప్రజలు చెప్తా ఉన్నారు. సో మేము కబ్జా చేసుకున్నామని చెప్పేసి మేము బిల్డింగ్లు కూడా ఏం కట్టలేదు, మాకు ఎంత ఉందో తావు అంతలే ఉంటాం. సో అందులోనే ఉంటారు, మా ఏం ఇబ్బంది పెడతారు, మేము ఎవరికి నలుగురికి ఇబ్బంది పెడతారు, మా అంతట్లో మేము ఉన్నాం. సరే మా పొట్టగుడ్డ మీద కొడుతున్నారు ఏంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా ఇండ్లు కూడా ఉన్నాయి. సో చెప్పు బాబు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? మేము 30 సంవత్సరాలు పెట్టి ఉంటాం చిన్న. 30 సంవత్సరాల నుంచి అంత చెరువు ఇట్లానే ఉండేనా? పెద్ద చెరువు ఇలాగే ఉండేది. ఆ. అయితే వాటర్ ఇది వరకే ఇందులోకి వచ్చేది. ఇప్పుడేమో అటు పెట్టారు అలా లెక్క. అటు పోతుంది. అటు పోతుంది. మరి ఇట్లా మన వానలు పడ్డప్పుడు మీ అందరికి ఇబ్బంది అయితే ఇబ్బంది దోమలు గేమలు పాములకి రకరకాల ఇబ్బంది లెక్క. మరి ఇప్పుడు ఇదంతా ఖాళీ చేయమంటారు, మళ్ళీ వెళ్ళిపోమంటారు. అదే మిమ్మల్ని కోరుకునేది మేము, అదే లెక్క. ఉం. అది
అంటే ఇటు నుంచి ఓము ఉమ్. లేకుంటే ఏదైనా ఒకటి దారి చూపించమంటున్నాం అది. ఆ. ఎక్కడన్నా దారి మాకు చూపించే ఆ. అక్కడికి వెళ్ళిపోతాం, ఆ. లేదంటే ఇక్కడే ఉంటాం. కానీ అక్రమంగా ఉంటే ఇది ఇల్లీగల్ గా మీరు కబ్జా చేసుకుని ఈడు ఉన్నారు అని చెప్పేసి అంటారు కదా. కబ్జా మా కబ్జా బిల్డింగ్ కట్టాం మేము. ఆ. సో రేక్ షెడ్ వేసుకున్నాం. ఆ. ఏం కాదు కదా, ఏదో ఇగో బరకాలం. ఆ. అది బరికోలు రీకులు అరే వేసుకొని అంతే ఉంటున్నారు అట్లా. అంతే లెక్క. సో పోనీకి రెడీ ఉన్నారు కానీ ఏదో ఒకటి ఆధారం చూపించమని చూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము. ఆ. అది లెక్క చిన్న. సో చెప్పండి అన్న, ఏంది అసలు హైడ్రా అధికారులు వచ్చి ఏం చెప్పారు ఇక్కడ ఈ బస్తీ వాసులకి, ఏంది సమస్య ఏంది అసలు? అన్న హైడ్రా పీపుల్ అంటే గత 3 రోజుల నుంచి ఆ. వర్కర్స్ వస్తున్నారు. ఉమ్. ఇద్దరు ఒకసారి, ముగ్గురు ఒకసారి, నలుగురు ఒకసారి, అట్లా గత 3 రోజుల నుంచి రోజుకి వచ్చి 4-5 సార్లు వస్తున్నారు. ఉమ్. మీరు ఖాళీ చేయండి, ఖాళీ చేయండి, ఖాళీ చేయండి అని చెప్పి. ఉమ్. ఖాళీ చేయకపోతే మేమే బలవంతంగా పంపించేస్తామని స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అంటే పక్క హైడ్రా అధికారులేనా వాళ్ళు? పక్కా హైడ్రా అధికారులే. హైడ్రా డిఆర్ఎస్సిఓ డిఎఫ్సి అని ఉంది వాళ్ళ టీ షర్ట్స్ పైన. అడిగితే ఎవరంటే రాజేశ్వర సార్ పంపించారని చెప్పారు. ఫైన్, ఇక్కడతో బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రజలు ఈ బహుజనుల ప్రజలు ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి సార్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఇంతమంది సీఎంలు అయ్యారు, ఇన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, కానీ ఏనాడు కూడా ఒక్కసారి కూడా ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఏ ప్రభుత్వం కానీ మా దగ్గరికి వచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అన్నది లేదు. ఇప్పుడు కూడా మీరు వచ్చిరు, కానీ మాకు మీ తరపు నుంచి ఒక చిన్న సాయం ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడున్న మేము 60-70 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మాకు ఇలాగే ఏదైనా గుడిసెలు వేసుకోనికైనా లేకపోతే 2 BHK ఫ్లాట్లైనా మాకు సదుపాయం కల్పిస్తే సంతోషంగా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మేమేం కబ్జాలు చేయలేము. కబ్జాలు చేసింటే కూడా 30 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు హయాంలోనే వీళ్ళకి ఇచ్చారు. అప్పుడే వాళ్ళు అప్పటి నుంచి ఉన్న ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, వీళ్ళు ఎల్లగొట్టలేకనా? కాదు, వీళ్ళు కబ్జాలు చేయలేదు. అప్పుడున్న గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఉన్నారు, స్థిరపడి ఉన్నారు. వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోతారు. వీళ్ళు ఎవరికి ఆపోజిట్ కాదు, ఎవరిని తిట్టట్లేరు, వెళ్ళిపోతాం. కానీ వీళ్ళకి సదుపాయం కల్పిస్తే మంచిగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అన్న 3 generations నుంచి వాళ్ళ పిల్లలు, ఇప్పుడు నేనే ఉన్నా, నా పిల్లలు, నేను, మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, అంటే అట్లా ఒక 3-4 generations ఇక్కడనే ఉంటున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అన్న? వాళ్ళు చేసే శిల్పారంలో జాబ్లు, బయట హౌస్ కీపింగ్ జాబ్లు, ఒక్కొక్కరికి 5-10 వేలు జీతాలు. ఇప్పుడు ఒకటేసారి ఉన్న పలంగా వెళ్ళిపోమంటే వాళ్ళ 5-10 వేలతోని బయట 10-15 వేల రూమ్ రెంట్లు కట్టుకొని వాళ్ళకి తిండికి పెట్టుకుంటారా, తాగనికి పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారు? అండ్ మోర్ ఓవర్ ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి కరెంటు బిల్లులు కడుతున్నారు, ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, పాన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని ఇదే అడ్రస్ ప్రూఫ్ లో పైన ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆధారాలు ఉన్నాయి, ఏమీ లేవని కాదు. అయితే ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఒకటేసారి ఉన్న పలంగా వెళ్ళిపోమంటే ఆవేదనకు గురవుతున్నారు అన్న, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఏమనంటే మేము ఏం చేయలేం సార్, ఇక్కడ ఉన్న ఏ పొలిటికల్ లీడర్, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, అది ఎక్స్ కానీ ప్రెసిడెంట్ కానీ, ఏ ఒక్క నాయకుడు కూడా వీళ్ళని ఇప్పటిదాకా వచ్చి కనుక్కున్నది లేదు. వీళ్ళ మేము ఇది చేస్తామని చెప్పింది లేదు. ఓట్ల ఎలక్షన్లు వచ్చినప్పుడు, అంటే వాళ్ళ అవసరాలు వచ్చేది ఒకటే, ఎలక్షన్స్ అప్పుడు కుక్క నోట్లో బొక్కెట్లు వేస్తారో అట్లా ప్రజల చేతిలో, ఇలాంటి సామాన్యమైన ప్రజల చేతిలో, బహుజన చేతులలో, మళ్ళీ వీళ్ళ చేతిలో ఒక 500 నోట్, అంటే కుక్క నోట్లో బొక్కెట్లను వీళ్ళ చేతిలో నోట్ అట్లా వేయంగానే ఓటేస్తారని ఒక సిద్ధాంతంతో ఎలక్షన్లు అప్పుడు వచ్చి వీళ్ళని అడుక్కున్నది తప్ప ఇప్పుడు ఎవరు అడిగిన ముఖం లేదన్న. ఇది ఇక్కడ వీళ్ళ ఆవేదన. అయితే చెప్పండి, ఏం చెప్తారు? ఏముంది సార్, ఇంకా ఇదే మేము నిన్నటి నుంచి కూడా బాధపడేది. వాడికి 3-4 రోజుల నుంచి తిండి లేదు, ఏమి లేదు, పిల్లలతో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలవట్లేదు సార్. మాకు చాలా ఇబ్బందులుగా ఉంది. భర్తలకు బాగోలేదు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఏం చేయాలో తెలవట్లేదు. ఎటు పోవాలన్నా రెంట్లు కూడా 10,000-20,000 అంటున్నారు. మేము ఎటు పోయి చేసుకుంటాం? ఆ శిల్పారంలో డ్యూటీ కూడా ఇవాళ 4 రోజుల నుంచి ఇటుకాడే ఉంటున్నాం. మేము వేరే వాళ్ళని తెచ్చుకొని పెట్టుకుంటాం, మీ గుడిసెలు పోతే మాకేంటి, మా డ్యూటీలు చేయాలని వాళ్ళు అంటున్నారు. ఏం చేయాలో తెలవట్లేదు సార్. అంటే ఇది మీ సాగు కూడా కాదు, అప్పుడు ఎప్పుడు వచ్చినారు, సో ఇట్లా గుడిసెలు వేసుకున్నారు కాబట్టి ఎప్పటికీ వెళ్ళిపోవాలని చెప్పేసి అప్పుడు తెలియదు? లేదు, చెప్పలేదు సార్, మాకు ఎవరు చెప్పలేదు. శిల్పారానికి సంబంధించింది అన్నారు సార్. వాళ్ళ దాంట్లో చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించింది, మీరు వెళ్ళి అక్కడ చేసుకొని వేసుకోండి, మా దాంట్లో వచ్చి డ్యూటీ చేయమన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. అది ఎప్పుడంటే ఇప్పుడు వచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. కొంతమంది అయితే మూటలు కట్టుకొని అలా కూర్చున్నారు, అన్నాలు కూడా వండుకోలేదు. ఏం తింటలేదు, ఏం చేయలేదు సార్. నేను ఆయనకైతే ఒంట్లో బాలే, ఈ మొక్కతో సంపాదిస్తేనే మరి ఇప్పుడు ఇల్లు వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? పాపం ఎన్ని డబ్బులు అవుతున్నాయో హాస్పిటల్కి, ఎవరికి తెలుస్తుంది? అగో ఇంట్లో పడుకునే ఉంటాడు, అన్ని పోయినాయి ఇతను ఇలా ఆయనకి. మరి ఏం చేస్తుంది, ఎలా బతుకుతుంది పెద్దమ్మ? మీరే చెప్పండి. ఇంతమందిని పెంచాలంటే అబద్ధమే కాదు, ఇక్కడే ఉంది మా ఇల్లు.
ఆయన మంచంలోనే ఉంటాడు సార్. ఒక్కదాని కష్టపడాలి. రండి చూడొద్దాం ఆ. రండి. మరి ఏం చేయాలి ప్రభుత్వానికి ఏదో ఒకటి మాకు దారి చూపిరా మాకైతే బిల్డింగ్లు అవసరం లేదు, ఏది మాకు అవసరం లేదు. ఎక్కడన్నా ఏదైనా ఇస్తే జాగా, అందులోనే మా కుటుంబాలు మొత్తం ఇక్కడ ఉన్న కుటుంబాలు, అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ అందరూ ఒక కుటుంబంలాగా ఎలాగున్నాం, అక్కడ కూడా ఒక జాగా ఇస్తే అక్కడే వేసుకొని అందరం ఆ ఉన్న దాంట్లోనే చదువుకొని ఉంటాం. మాకు బిల్డింగ్లు వద్దు, మాకు ఏమి వద్దు. అపార్ట్మెంట్లు కూడా మాకు ఏమని అనట్లే. ఒకళ్ళు వాళ్ళు వచ్చి తోసేస్తానంటే మేము చచ్చిపోనన్నా చచ్చిపోతాం, కానీ మాకు ఏదైనా ఒక దారి చేయమని చెప్తాం. సో చూసారు కదా, ఇది తిమ్మిరిగుట్టకు సంబంధించిన చెరువు ఏదైతే ఉందో, సో ఈ చెరువుకి సంబంధించి ఎగ్జాక్ట్ చెరువు పక్కనే వీళ్ళందరూ నివసిస్తారు కాబట్టి సో హైడ్రా అధికారులు వచ్చేసి సో మీరు వీలైనంత తొందరగా ఇక్కడ ఖాళీ చేసేయండి, లేకపోతే బుల్డోజ్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా భయపడుతున్నాం అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ గోడ ఏదైతే ఉందో, సో ఈ గోడను కూడా గుల్లగొట్టేసారు. సో ఇదంతా కూడా జరుగుతుంది. సో మాకు ప్రభుత్వం నుంచి ఏమి లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ కావచ్చు అవి ఇవి అని చెప్పేసి ఏం లేదు. సో టమాటా చెరువు అని చెప్పి చెప్తా ఉంటారు. సో దీనికి సో మాకు ఎలాంటి ఆశలు కూడా ఏం లేవు. కేవలం మాకు ఇక్కడ నుంచి గుడిసెలు తీసుకెళ్ళి ఇంకో దగ్గరికి తావు చూపిస్తే మేము అక్కడ ఉంటాము, ఉన్న పొలంకి ఇట్లా వెళ్ళిపోమంటే ఎలా అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు. సో చూద్దాం మనం ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటో, ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.